హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈరోజు మనతో పాటు ఈ సంక్రాంతికి ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తిలో ఒక బ్యూటిఫుల్ రోల్ చేస్తూ మనందరినీ ఎవ్రీ ఇయర్ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు ఆశికా రంగనాథ్. అండ్ ఈ ఇయర్ కూడా మంచి కిక్ స్టార్ట్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు. ఆవిడతో మాట్లాడి సినిమా విశేషాలు బోలెడ్ తెలుసుకుందాం. హాయ్ ఆశిక. హలో, ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఏంటి ఇంత తగ్గిపోయారు మీరు ఈ రోల్ కోసమా? అది కొంచెం అలాగే అనొచ్చు. అవునా, ఈ రోల్ కోసం అంటే స్క్రీన్ మీద ఈ లుక్ బాగుంటుందని అనుకున్నాం, చేశాను. ఓకే, ఫస్ట్లీ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అండ్ అయితే ఈ ఇయర్ అయితే మీకు ఫుల్ బ్లాస్ట్ ఉండబోతుంది. జనవరి 1 నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు. స్టార్ట్ మొత్తం ఫుల్ బ్లాస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ మూవీలో అయితే మీరు అంటే మీ రియల్ క్యారెక్టర్కి ఆ ఎనర్జీకి తగ్గట్టు అంతే ఎనర్జెటిక్గా కనిపించిపోతున్నట్టున్నారు. అవును, అంటే చాలా రోజులైంది ఇలాంటి ఒక నా నా ఏజ్కి నా ఒక క్యారెక్టర్కి సెట్ అయిన ఒక రోల్ చేసి. సో ట్రెడిషనల్ కాకుండా, హోమ్లీ కాకుండా, గర్ల్ నెక్స్ట్ డోర్ ఆశిక లైక్ వెరీ స్వీట్ క్యూట్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇలాంటి క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇట్ వాజ్ ఫన్. అది దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అనేది కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది నాకు. అంటే ఇప్పటి వరకు ఆశిక ఎక్కడో ఒక పల్లెటూరు ఇలాంటి ఒక లుక్లో ఎక్కువ మంది బాగా కనెక్ట్ అయిపోయారు. ఇక్కడికి అంటే ఈ మూవీతో ఎక్కడో మిమ్మల్ని ఇప్పుడు డైరెక్టర్స్ చూసే విధానం కానీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధానంలో ఎక్కడో డిఫరెన్స్ వస్తుంది అనిపిస్తుంది. అవునవును, డెఫినెట్లీ. అంటే ఈ మీమ్స్, ట్రోల్స్ ఇవన్నీ చూస్తున్నాను. అంటే నా సమీరంగాలో వరాలో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ అది చాలా పాపులర్ అయింది అప్పుడు. సో దాన్ని అండ్ దీంట్లో టీజర్లో బీచ్ దగ్గర బికినీ వేసుకుని వస్తాను, అదే రెండు మిక్స్ చేసి కలిపి దే ఆర్ పుట్టింగ్ అప్. అంటే ఇలా కూడా ఉండాలి, ఇలా కూడా ఉండాలి అమ్మాయిలు అనే సెన్స్లో ఇప్పుడున్న జనరేషన్ ఇలాంటి మీమ్స్ చేస్తున్నారు. ఐఎమ్ లైకింగ్ ఇట్, కీప్ దెమ్ కమింగ్. అండ్ అంటే ఈ మూవీ కోసమే తగ్గానన్నారు కదా? లేదు, అంతేం లేదు. టు బీ వెరీ ఆనెస్ట్, హెల్త్ అది ఇది టూ మచ్ ట్రావెలింగ్ స్ట్రెస్కి తగ్గిపోయాను. బట్ దీంట్లో కూడా ఐ వాజ్ జగ్లింగ్ బిట్వీన్ 2-3 ఫిలిమ్స్, ట్రావెల్లో అది ఇది అయ్యి కొంచెం. బట్ ఈ క్యారెక్టర్కి కూడా ఆ మోడర్న్ క్లోత్స్ వేసుకుంటే అది పర్ఫెక్ట్గా ఉండాలి, ఎస్పెషలీ ఆ బికినీ అన్నీ వేసుకుని అంటే కొంచెం అలా ఉండాలని అనుకున్నాను. అది వర్కౌట్ చేసి లైక్ ప్రాపర్ న్యూట్రిషన్ మెయింటైన్ చేశాను. కానీ అంటే ఇప్పుడు మీరు చెప్తే ఇట్లా కొంచెం ట్రావెల్ డిస్టర్బెన్సెస్ వల్ల తగ్గాను అని అనిపిస్తుంది. కానీ జనరల్గా ఇప్పుడు వరాలు క్యారెక్టర్లో మిమ్మల్ని చూసినప్పుడు ఆ స్టైల్కి అంటే ఆ లుక్ దానికి అంత డిఫరెన్స్ ఏం లేదు. నా వెయిట్లో జస్ట్ మేబీ 1 కిలో డిఫరెన్స్ ఏమో ఉంది. అప్పుడు కొంచెం బబ్లీగా ఉన్నారు. అవును, అంటే అది ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఆ బబ్లీ నాకేంటంటే నేను వెయిట్ పెరిగితే ఇట్ ఈస్ మోర్ ఆన్ మై చీక్స్, అక్కడే వస్తుంది ఫస్ట్. సో అది చాలా విజిబుల్ డిఫరెన్స్గా కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్కి ఆ ముద్దుగా ఉన్న విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న క్యారెక్టర్, వరాలు క్యారెక్టర్కి అలా ఉంటేనే బాగుంటుంది. బట్ అన్ని క్యారెక్టర్స్లో అలాగే కనిపిస్తే అదేం డిఫరెన్స్ ఉండదు. ఈ క్యారెక్టర్కి చాలా ఆ షార్ప్ లుక్స్ ఉండాలి, వెరీ మెచ్యూర్డ్, అట్ ద సేమ్ టైం వెరీ ఇండిపెండెంట్ మోడర్న్ గర్ల్. సో అలా చబ్బి ఉంటే ఇది చిన్నపిల్లలాగే అనిపిస్తుంది కదా. అంటే డిఫరెన్స్ కోసం చేశాను. బట్ ఇప్పుడు ఇట్స్ మోర్ ట్రావెలింగ్ స్ట్రెస్లో. అదే ఇప్పుడు ప్రాపర్గా ఆ క్యారెక్టర్కి మీరు అలా ఉండడమే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే కూడా ఇప్పుడు మీరు ఆ బీచ్ స్టైల్లో కానీ అంత యంగ్ లుక్లో కనిపించాలన్నప్పుడు ఇదే పర్ఫెక్ట్ యాప్ట్ అనిపిస్తుంది చూస్తుంటే. అవును, అంటే నాకేంటంటే డైరెక్ట్గా చూసేటప్పుడు ఓకే ఇంత సన్నగా ఉన్నారు అని అనిపిస్తుంది. కానీ స్క్రీన్ మీద చూస్తే కరెక్ట్గా ఉన్నారని అనిపిస్తారు. అంటే డైరెక్టర్సే చాలామంది నాకు నరేషన్ ఇచ్చినప్పుడు ఓకే కొంచెం అంటే వెయిట్ పెరిగితే బాగుంటుందని చెప్పారు. కానీ ఫస్ట్ నేను వచ్చి ఆన్ స్క్రీన్ చూస్తే లేదా ఇదే బాగుందని మా కిషోర్ గారే చెప్పారు. యాక్చువల్లీ ఇది బాగుంది, ఆ జా లైన్ అవన్నీ కనిపిస్తుంది. సో ఇట్ లుక్స్ గుడ్ ఆన్ స్క్రీన్.
సో డైరెక్ట్గా చూస్తే అందరూ అలాగే ఒక మినీ అషిక లాగా ఉన్నామని అందరూ చెప్తారు బట్ ఆన్ స్క్రీన్ కరెక్ట్గా ఆ వెయిట్ యాడ్ ఆన్ అవుతుంది